ప్రత్యక్షపు గుడారం గురించి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఏముంది అని చాలామంది అనుకోవచ్చు. లైవ్ చూస్తున్న వారిలో కూడా ఉండొచ్చు. ఈరోజు దేవుని జ్ఞానం అనేది సమాజానికి వెళ్తుంది అని అంటే 66 పుస్తకాలలో నుంచి వెళ్తుంది, క్రొత్త నిబంధన నుంచి మాత్రమే కాదు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికే అని ముందు మనం గ్రహించాలి. ఆయన మన కోసం, మన గురించి ఆలోచించేసి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్, అంటే పద్ధతి ప్రకారంగా, క్రమ ప్రకారంగా ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చాడు. మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు కూడా పాత నిబంధనల్లో ఇశ్రాయేలీయులకు చెప్పిన పాఠాలు వేరు, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు చెప్పిన పాఠాలు వేరు. ఇప్పుడు క్రైస్తవులకు చెప్పాలనుకున్న పాఠాలు ఇశ్రాయేలీయులకు చెబితే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఆ ఇశ్రాయేలీయులకు చెప్పాలనుకున్న పాఠాలు అబ్రహాము కాలంలోనే చెప్పేస్తే అబ్రహాముకి ఏమర్థమవుతుంది? అబ్రహాముకి చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఆదాముకి చెప్పేస్తే ఆదాముకి ఏమర్థమవుతుంది? ఆదాముకి చెప్పిన విషయాలు వేరు, అబ్రహాముకు చెప్పినటువంటి విషయాలు వేరు, ఇశ్రాయేలుకు దేవుడు తెలియజేసిన విషయాలు వేరు, ఆ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలులకు తెలియజేసిన విషయాలు వేరు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వసత్యం వచ్చిన తర్వాత ఈరోజు సంఘాలుగా ఉన్న మనందరికీ తెలిసిన విషయాలు వేరు. ముందుగా ఈ ప్రత్యక్షపు గుడారం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నా. చాలామంది ప్రత్యక్షపు గుడారం అనే పేరు విన్నారా? ఎవరు విన్నారు? చేతులు ఎత్తండి. ప్రత్యక్ష గుడారం అని పేరు విన్నానండి, ఆ పేరన్నా విన్నానండి బైబిల్లో నుంచి అనేవాళ్ళు. రైట్. గుడారాల పండగ విన్నారా? అది ఇది ఒకటే అనుకుంటున్నారా? అది గుడారం అనే కలిసింది కాబట్టి ఇప్పుడు గుడారాల పండుగ, ప్రత్యక్ష గుడారం, గుడారం గుడారం కామన్గా ఉంది కాబట్టి అది ఇది ఒకటే అనుకునేరు. అది వేరు, ఇది వేరు. ప్రత్యక్షపు గుడారం, దీని గురించి మనం ముందుగా చెప్పాలంటే ఏంటి? ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి అని చెప్పాలంటే ఒక షెడ్డు, రేకుల షెడ్డు అని చెప్పాలంటే ఒకటి మనం చెబుతాం, స్తంభాలు, రేకులు, ఆ గోడలు కూడా రేకులు లేదా సిమెంటు స్తంభాలు అయి ఉండొచ్చు అని చెబుతాం. అలాగే ఒక డాబా అంటే చెబుతాం, మెట్లు ఉంటాయి, పైన స్లాబ్ వేస్తాము, ఒక గదో 2 గదుల్లో కిచెన్ రూము, హాలు ఉంటాయి. అలాగే ఇంకొక దాని గురించి, బుర్జ్ ఖలీఫా గురించి చెప్పమంటే చెబుతాము, అది 162 అంతస్తుల భవనం అని దాని గురించి మనం చెప్తాం. అలాగే ఒక చర్చ్ గురించి చెప్పండి అని అంటే ఒక బలిపీఠం, పులిపీఠం, దాని మీద అయ్యగారు నిలబడి వాక్యం చెప్తారు. అలానే విశ్వాసులు ఉండటానికి పెద్ద చోటు ఉంటుంది, విశాలమైనది. పాటలు పాడటానికి ఒక స్టాండ్ ఉంటుంది, లైవ్ ఇవ్వడానికి ఫోన్కి ఒక స్టాండ్ ఉంటుంది, అలాగే వాక్యం చెప్పడానికి అయ్యగారికి కూడా ఒక గాజు టేబుల్ ఉంది అని అనుకుంటాం. అలాగే ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? ప్రత్యక్ష గుడారం అంటే ఏంటో దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ, ఆ ఉపకరణములంటి రూపమును నిర్మింపవలెను. ప్రత్యక్షపు గుడారము అంటే ఏంటంటే ఈ రిఫరెన్స్ మనం చూపించాలి. 8వ వచనము, 9వ వచనము, 25వ అధ్యాయము నిర్గమకాండము. అక్కడ దేవుడు వారిలో నివసించి అక్కడ నుంచి దేవుడు వారందరికీ తన మాటలను తెలియచేయాలనుకుంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆదామును చేసినప్పుడు చెప్పాలి. ఆది కాండంలో విషయమే అడిగాను నేను, ప్రకటన గ్రంథంలో కాదు. అది కూడా మొదటి విషయాలే నేను అడిగాను కదా, చివరిలోనివి కాదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎలా ఉంటాడని అడగటం లేదు. ఆది కాండంలో ఆదామును చేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నా. ఎక్కడున్నాడు దేవుడు? పరలోకంలో. ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. రైట్. ఆ తర్వాత దేవుడు తన మాటల్ని చెప్పాలనుకున్నప్పుడు దేవదూతల ద్వారా దేవుడు కొన్ని మాటల్ని చెప్పాడు. అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వచ్చాయి, యాకోబు గారి దగ్గరికి దేవదూతలు వచ్చాయి. దేవదూతల ద్వారా దేవుడు తన మాటల్ని చెప్పాడు. అలాగే ఇక క్రొత్త విధానాన్ని దేవుడు ప్రవేశపెట్టాలనుకుని తర్వాత మోషే గారి కాలంలో నేను నా మాటలు చెప్పటానికి ఒక చోట నుంచి నా మాటలు వినిపిస్తాను. ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధ స్థలములో నుంచి. ఆ పరిశుద్ధ స్థలం మీరు కట్టాలి, అందులో ఉపకరణములు ఉండాలి. ఇల్లు అంటే కొన్ని ఉపకరణములు అంటే ఏమనుకుంటారు మరి తెలియని వాళ్ళు? ఉపకరణములు అంటే పనిముట్లు. ఉపకరణములు అంటే పనిముట్లు. మాటికి ఈ పదం ఉపయోగిస్తాను, ఉపకరణములని. అప్పుడు మీరు ఏమనుకోవాలి? పనిముట్లు అనుకోవాలి. మందిరం పనిముట్లు. మనకి ఇంట్లో పనిముట్లు ఉంటాయా? మన ఇల్లు ఉందంటే ఇంట్లో పనిముట్లు ఏముంటాయి? కిచెన్ రూమ్ లో ఉండే పనిముట్లు 2 చెప్పండి. పొయ్య, ఫ్రిడ్జ్ 2 చెప్పారు. ఆ తర్వాత బెడ్రూమ్ లో ఉండే పనిముట్లు 2 చెప్పండి. మంచము, బీరువా. ఇక హాల్లో ఉండే 2 పనిముట్లు చెప్పండి. సోఫా, టీవీ. ఇక బాత్రూమ్ లో ఉండే 2 పనిముట్లు చెప్పండి. నవ్వక. బకెట్, మగ్గు, ట్యాప్, వాటరు. ఇవి. అలాగే దేవుడు కూడా మందిరంలో ఉండటానికి కొన్ని పనిముట్లు చేయమన్నాడు. అవి మంచం, కొంచెం, బకెట్లు, మగ్గులు కాదు. ఏం చేయమన్నాడు దేవుడు? అందరికి అర్థమైపోవాలండి. అందుకే నేను ఇలా చెబుతున్నా. ఇన్ని ఉదాహరణలు అవసరమా అంటే చెప్పిన పాఠం మీకు గుర్తుండిపోవాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇప్పుడే చెప్పాలి అది కూడా. మోషేకి దేవుడు విషయం చెప్పటమే కాదు, చూపించేశాడు. మోషేకి దేవుడు విషయాలు చెప్పటమే కాదు, చూపించి మరీ చెప్పాడు. ఆ మాట నేను మీకు చూపించాలిగా. ఒకసారి ఈ మాట చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 40వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వచనం. ఒక్కరు చదవండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద రూపం చూపించబడుతుంది, వాటిని నువ్వు చెయ్యాలి. నెక్స్ట్ ఇంకొక వచనం చూడండి. అదే నిర్గమాకాండం 26వ అధ్యాయము 30వ వచనం. 26వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక. ఇక్కడ కూడా కనపరచబడుతుందా కొండ మీద? ఏ కొండ? 40 దినాలు ఉన్నాడు కదా. ఆ కొండ మీద మోషేకి దేవుడు చెప్పటమే కాకుండా దృశ్యం చూపించాడా? ఎలా చూపించాడండి? టీవీ లేదు. ఎలా చూపించాడండి? ప్రొజెక్టర్ లేదు. ఎలా చూపించాడండి? చూపించలేని అసమర్థుడు కాదు. అంతే కదా. నువ్వు చూపించడానికి టీవీ కావాలి, నువ్వు చూపించడానికి ప్రొజెక్టర్ కావాలి, కానీ దేవుడు చూపించడానికి ఇవి కావాలా? అంటే తెర వచ్చేస్తుంది. రాదా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేసిన మాటలు చదువుకున్నప్పుడు వెలుగు కమ్మని పలుకగా అని ఉంది. ఆ తర్వాత భూమి గురించి పలుకగా, చెట్లు గురించి పలుకగా, సూర్యచంద్రుల గురించి పలుకగా, చేపల గురించి పలుకగా. మరి ఎక్కడెందుకు పలుకటే రాదనుకుంటున్నారు? అంతే కదా. అంటే చూపించేశాడు దేవుడు మోషేకి అని. నేను ఈ 2 రిఫరెన్స్లతో పాటు ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. 27వ అధ్యాయము 8వ వచనం. 27వ అధ్యాయము 8వ వచనం. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన, కనుపరచబడిన అని అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, గ్రాంథిక భాష వర్డ్ కాబట్టి. అది కనుపరచటం అంటే మనకి వాడుక భాషలో మాట్లాడేదేంటి? చూపించటం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? కొండ మీద నీకు చూపబడిన పోలికగానే. అంటే మోషేకి దేవుడు ప్రతీది చూపించాడా కొండ మీద? ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏది ఎలా ఉండాలి అనే ప్రతీది కూడా చూపించేశాడు. అందుకే నేను కూడా మీకు చూపించాలని కొన్ని వీడియోలు నేను సేవ్ చేసుకున్నాను. నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మందిరం. ఈ మందిరంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అక్కడ ఉండి దేవుడు తన పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగానే. మీరు అనుకుంటారు దేవుడే వచ్చి మాట్లాడితే మళ్ళీ ఎలా తట్టుకుంటారండి వీరు అనుకుంటారు. మోషే గారితో దేవుడు ఏమన్నాడు? నీవు నా రూపాన్ని చూడలేవు, చూస్తే ఏ నరుడు బ్రతుకడు. అంటే ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడటం కాదు, పరోక్షంగా దూతల ద్వారా శబ్దాన్ని వినిపించటము,
అక్కడ ఉండి దేవుడు తన మాటని జనాలకు తెలియటం కోసం దేవదూతల ద్వారా ఈ ప్రజలకి దేవుడు అందించే మాటల గురించి, దేవుడు అక్కడ మాటలు ఉంటాయి అనే భావన అందరిలో కలగటం గురించి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని చేయమని దేవుడు చెప్పాడు. రైట్. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ గుడారాన్ని ఎలా చేయమన్నాడు ఏంటి అని అంటే, ముందు మీకు మనం ఎప్పుడైనా సరే ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందు ప్రహరీ అనేది సిద్ధపాటు చేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు దేవుని ప్రత్యక్షపు గుడారానికి ప్రహరీ మనం చూద్దాం. రైట్. ఇదంతా మీరు విన్న తర్వాత అప్పుడు తెలియచేయండి. ఈ పాట నిజమే బాబు, అశోక్ బాబు నువ్వు చెప్పావు చాలా అర్థవంతంగా అని మీరే అంటారు. ఓకేనా. రైట్. చూద్దాం ఒకసారి ఎక్కడ ఉంది ఆ మాట అనంటే, నిర్గమాకాండము 27వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాము. ఒక్కసారి మీరు అందరూ చూడండి. ఆల్రెడీ ఈ మెసేజ్ కరోనా టైంలో 2020 టైం 21 ఆ రోజుల్లో చెప్పాను. జూమ్ మీటింగ్లో చెప్పాను. అప్పుడు మీలో చాలా మంది లేకపోయి ఉండొచ్చు, అందుకే మరొక్కసారి చెబుతున్నాను. రైట్. చూద్దాం. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేరిన సన్ననార యవనికలు ఒక ప్రక్క ఉండవలెను. అంటే ఒక సన్న నార గురించి చెప్తున్నాడు. అది ఎన్ని మూరలు వినాలి. ఇక ఇక్కడి నుంచి మీ అందరికీ పాఠం చెప్పటం కాదు, పాఠం అడుగుతాను. ఓకేనా. రిఫరెన్స్లు చూపిస్తాను, రిఫరెన్స్లో ఉన్నది అడుగుతాను. ఎన్ని మూరలు ఏంటది? 100 మూరలది సన్ననార. సన్ననార గురించి ఇక్కడ ఇంకేమన్నాడంటే యవనికలు అనే మాట మెన్షన్ చేశాడు, అక్కడ మాట్లాడటం జరిగింది. యవనిక అంటే యవనిక అంటే ఏంటి? యవనిక అంటే మరొక తెలుగులో మరొక పదం ఏంటంటే అడ్డుగా ఉంచటానికి ఒక చక్కని తెర, లేదా మరుగు చేయటానికి వాడే చీర. రైట్. ఇంకా మన భాషలో చెప్పాలంటే కర్టెయిన్స్ అంటారు. మనకి కర్టెయిన్స్ అంటూ రాక డోర్ కర్టన్లు అంటాం. కర్టన్ కాదు, కర్టెయిన్. ఓకేనా. రైట్. ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు ఇక్కడ? 100 మూరలు కలిగినటువంటి తెర. క్రింద చూడండి. ఇంకా దాని 20 స్తంభములు, వాటి 20 దిమ్మలు ఎత్తడివి. ఇప్పుడు 100 మూరలు ఉన్నటువంటి దానికి 20 స్తంభాలు ఉండాలి. 100 మూరలేమో పొడుగు. అది ఏ దిక్కు అని చెప్పాడు ఇక్కడ? దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కులో 100 మూరల తెర. ఆ 100 మూరల తెరకి 20 స్తంభాలు. ఆ 20 స్తంభాల గురించి చెబుతూ 20 దిమ్మలు. ఆ దిమ్మలేంటి? ఎత్తడివి. స్తంభాలు మరి క్రింద చూద్దాం. ఆ 20 స్తంభములు, వాటి 20 దిమ్మలు ఎత్తడివి. అంటే స్తంభాలు ఎత్తడివే, దిమ్మలు కూడా ఎత్తడివే. తర్వాత ఆ స్తంభముల వంకులను, వాటి పెండె బద్దలను వెండివి. అంటే ఆ స్తంభాలు ఉండటమే కాకుండా వాటికి వంకులు ఉండాలి, వాటికి పెండె బద్దలు ఉండాలి. ఆ తర్వాత అట్లే పొడుగులో ఉత్తర దిక్కున, అంటే ఇప్పుడు ఏంటి దక్షిణ దిక్కు అయ్యింది కదా. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నన్ను చూడండి, అర్థమవుతుంది. తూర్పు అది అనుకోండి మీ వెనక, పడమట ఇది అనుకోండి నా వెనక. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. అంటే ఇప్పుడు ఈ దక్షిణం దిక్కు అయిపోయింది. 100 మూరలు. 100 మూరల్లో తెర, సన్నపు నార, యవనిక అంటే తెర. ఓకేనా. రైట్. అర్థమైంది కదా. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకుని నేను చూపిస్తున్న వీడియో చూడండి. అంటే మీకు వీడియో చూపిస్తే ఇదా ప్రత్యక్షపు మందిరం, ప్రత్యక్షపు గుడారం ఇలా ఉంటుందా? మనం ప్రత్యక్ష గుడారం చదివాం, కానీ దీని వివరణ గురించి మనకి ఎప్పుడు అర్థం కాలేదు. ఈసారి ఇది మనం అర్థం చేసుకుంటే ఇంకెప్పుడు చదివిన ప్రత్యక్ష గుడారం అంటే ఇది అని ఒక ఇమాజినేషన్ మనకు ఉంటుంది అని మీకు అర్థమవుతుంది. అందుకోసం ఈ వీడియో. రైట్. ఇప్పుడు నేను మీతో చెప్పాను కదా, ఇదిగోండి స్తంభాలు, వాటి వంకులు, వాటి పెండె బద్దలు, ఆ తర్వాత క్రింద ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, కింద ఎత్తడి దిమ్మలు. ఇప్పుడు వీటి గురించి చెబుతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి మీరు చూడండి. ఇదిగోండి. ఉత్తర దిక్కు అంటే దక్షిణ దిక్కు 100 మూరలు
తెర, ఆ తర్వాత వాటి వంకులు, వాటి పెండె బద్దలు. ఇదిగోండి వంకులు, వాటి పెండె బద్దలు. ఇక ఉత్తర దిక్కు. ముందు దక్షిణ దిక్కు అయింది కదా, ఇక ఉత్తర దిక్కు మరలా. ఇది ఉత్తర దిక్కు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ చూడండి, కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక తూర్పు దిక్కు ఒకటి ఉంది, పడమటి దిక్కు ఒకటి ఉంది. వాటికి దేవుడు ఎలా చేయమన్నాడు? మనం కూడా చాలా ఇల్లులు కట్టాం, చర్చిలు కట్టాం, ఇల్లులు కట్టాం. చాలా మందికి మనం ఈ ఆంధ్ర నుంచి వచ్చిన వలస వాళ్ళందరూ కూడా మనమే కదా చేతుల పనులు చేసింది. ఈ కట్టడాల గురించి మనకు సింపుల్గా అర్థమైపోతుంది. సిమెంట్ కట్టడాలు కూడా కాదు ఇవి. ఒకప్పుడు దేవుడు చెప్పిన తుమ్మకర్ర కట్టడాలే. ఓకేనా? రైట్. జాగ్రత్తగా చూద్దాం. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలుండవలెను. అంటే తెర. యవనిక అంటే ఏమని చెప్పాను? తెర. 50 మూరల తెర ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. 13వ వచనం చదువుతున్నా. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు, ఒక ప్రక్కన 15 మూరలు యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కన 15 మూరలు యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. ఇక్కడ మరలా మీకు చిన్న సందేహం ఏంటి? నీల ధూమ్ర రక్త వర్ణములు. నీలం ఏంటి? ధూమ్రం ఏంటి? రక్తవర్ణం ఏంటి? నీలవర్ణం అంటే నీలిరంగు అంటున్నాం కదా, బ్లూ కలర్. ఇక ధూమ్రవర్ణం మనకి ధనవంతుడు తెలుసు కదా, పాత నిబంధన మోషే కాలంలో ఉన్న ధనవంతుడు యేసుక్రీస్తు వారి కాలంలో చెప్పబడినవాడు. అతని గురించి ఏమన్నాడు? ఊదా రంగు వస్త్రములు ధరించిన వాడు. అంటే ఊదా రంగు అంటే ధూమ్ర వర్ణం, వైలెట్ కలర్ అంటున్నాం కదా. రైట్. ఇక రక్తవర్ణం. రక్తవర్ణం అంటే రక్తం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగు. అంటే 3 రంగులు తెరగా చేయమని చెప్పాడు దేవుడు దానిని. ఏంటా 3 రంగులు? ఇప్పుడు చెప్పండి. 1 నీలరంగు, 2 ఏమన్నాను ఊదా రంగు, 3వది రక్తవర్ణం. నీల ధూమ్ర రక్త వర్ణములు గల తెర. ఒక తెరకి ఇన్ని రంగులు ఉండాలి అని చెప్పాడు. ఓకేనా? రైట్. క్రమ చదువుకుందాం. 17వ వచనంలో ఆవరణపు చుట్టూనున్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి, వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు వెండివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారని నారవి, వాటి దిమ్మలు ఎత్తడివి. ఇప్పుడు మీకు ఒక అంచనా, ఒక ఐడియా వచ్చింది ఆవరణం గురించి. తూర్పు వైపున ఏంటి, పడమటి వైపున ఏంటి, ఉత్తరం వైపున ఏంటి, దక్షిణ వైపున ఏంటి? ఉత్తర దక్షిణాల వైపు పొడుగుగా ఉండాలి, తూర్పు పడమటల వైపు వెడల్పు తక్కువగా ఉండాలి. ఈ పొడుగుగా ఉన్నదేమో 100 మూరలు, 100 మూరలు, వెడల్పుగా ఉన్నదేమో 50 మూరలు. ఈ 100 మూరలలో ఎన్ని స్తంభాలు? 20 స్తంభాలు. ఈ వెడల్పుగా ఉన్న దానిలో ఎన్ని స్తంభాలు? 10 స్తంభాలు. ఈ 10 స్తంభాలలో మరి ఫ్రంట్ ఆవరణం వైపు, ద్వారం వైపు ఎలా ఉండాలి? 3 స్తంభాల వైపు, ఇటు నుంచి 3 స్తంభాల వైపు తెర ఉండాలి, ఇటు నుంచి 3 స్తంభాల వైపు తెర ఉండాలి, మధ్యలో మొత్తం ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఫుల్గా వీడియో చూద్దాం. రైట్. అదిగోండి 3 స్తంభాల అటు నుంచి, 3 స్తంభాలు ఇటు నుంచి ఉంచి మధ్యలో తెరకి ఖాళీ ఉంచాడు. ఇక్కడ నేను మీతో చెప్పింది ఏంటంటే, నీల ధూమ్ర రక్త వర్ణపు తెర అన్నాను కదా, ఆ తెర అన్ని తెరలకు కాదు, ద్వారంలో ఉండే తెర కోసం చెప్పిన తెర అన్నమాట. ఓకేనా? సన్ననార అంటే అది వైటే, లెనన్ క్లాత్ అంటారు కదా. సన్ననార అంటే మళ్ళీ మీకు డౌట్గా ఉంటుంది. క్లాత్స్లోనే లెనన్ క్లాత్ అంటారు. అలాగే ఆ సన్ననార లెనన్ క్లాత్తో నువ్వు చెయ్యాలి అని వీటన్నిటి గురించి చెప్పి, ఇక ద్వారపు తెరకు మాత్రం 3 రంగులు చెప్పాడు. ఇతను 3 రంగులు వేయలేదు, కానీ మనకు మాత్రం అర్థం కావాలి. అదిగోండి ద్వారపు తెరకి 3 రంగుల తెర. అంటే అతను ఎందుకు అది అలా వేశాడు మీకు ముందే చెప్పాను. ఏంటది? తూర్పు అనగానే సూర్య ఏమన్నాడు అక్కడ? చదవండి ఆ మాట.
27వ అధ్యాయము 13వ వచనం. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కు అన్నాడు కాబట్టి ఉదయం ఎలా ఉంటుందో ఉదయానికి సంబంధించి పిక్చర్ అక్కడ వేశాడు. కానీ ఆ గీతలుగా ఉన్నాయి చూడు, అందులో మాత్రం 3 రంగులు ఉన్నాయి. జూమ్ చేస్తే అర్థమవుతుంది. ఈ ఫోన్ జూమ్ అవ్వట్లేదు. ఓకే, రైట్. కనబడుతుంది కదా. ఇక మనం ఏం నిర్మించేసాం ఇప్పుడు? తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు ప్రాకారం నిర్మించి, ఈ ప్రాకారానికి మధ్యలో అసలైన మందిరం ఉండాలి. ఆ మందిరం గురించి ఎక్కడ చెప్పాడు? ఎలా చెయ్యాలని దాన్ని చెప్పాడు. అది ముందు తెరలతోనే చేయమని చెప్పాడా, ఇంకా దేనితోనే చేయమని చెప్పాడా అని అంటే పలకలతో చేయమని చెప్పాడు. అంటే తుమ్మకర్ర పలకలు. ఓకేనా, రైట్. చూద్దాం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 15వ వచనం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. తుమ్మకర్రతో నిలువు పలకలు, ఒక పలక వచ్చి 10 మూరల పొడుగు, 3.5 వెడల్పు. 10 మూరల పొడుగే వచ్చేసరికి 10 మూరలు, వెడల్పు వచ్చేసరికి 3.5 అంటే మూరన్నర. మన భాషలో ఒక మూరన్నర ఏమో వెడల్పు, 10 మూరలేమో పొడుగు. తర్వాత ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 కుసులు ఉండవలెను. కుసులంటే ఏంటి? మరలా మీరు అనుకున్నారు, కుసులంటే కనెక్ట్ చేయడానికి, జాయింట్ చేయటానికి. ఇంకా మీకు అర్థవంతంగా ఉండాలంటే మీకు ఒక ఇమేజ్ చూపించాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించిన దానిలో ఇక్కడ ఇది ఉంది కదా, 2 కుసులు. దేనికవి? కింద ఉన్నటువంటి దిమ్మకి జాయింట్ చెయ్యాలంటే అది పరుండ పెట్టి ఉన్నటువంటి పలక, దాన్ని నిలవబెట్టాలి. ఇప్పుడు 10 మూరల పొడుగు, 3.5 వెడల్పు ఉన్నటువంటి ఆ తుమ్మకర్రతో చేయవలసినటువంటి కొలతను దేవుడు వారికి చెప్పాడు. ఓకేనా, రైట్. క్రింద చదువుకుందాం. 18వ వచనంలో 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలు, దాని 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలు చేయవలెను. పలక వచ్చి 10 మూరల పొడుగు, 3.5 వెడల్పు. అలాంటి పలకలు ఎన్ని? 20 పలకలు. ఆ 20 పలకలకి 2 కుసులు, 2 కుసులు అంటే ఎన్ని కుసులు ఉంటాయి? 40 కుసులు ఉంటాయి. ఇప్పుడు 40 కుసులకి ఎన్ని దిమ్మలు చేయాలి? ఇక్కడ అదే చెప్పాడు చూడండి 18వ వచనంలో. 20 పలకల కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని కుసులకు 2 దిమ్మలు, 2 కుసులకు 2 దిమ్మలు. ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలు చేయవలెను. అంటే ఇప్పుడు పలక నిలబడాలంటే క్రిందే ఉండాలి. ఏంటంటే దిమ్మ డైరెక్ట్గా చెక్క భూమిలో పాతేస్తాం కదా, అయిపోతుంది కదా పని అనుకుంటారు. ఇశ్రాయేలీది 40 సంవత్సరాల ప్రయాణం. ఒకే చోట దిమ్మలు పాతేస్తే ఇంక అక్కడే ఉండిపోవాలా? అదన్నమాట. వీళ్ళు వెళ్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని మాటలు వీళ్ళకి వినబడుతూ ఉండాలి. టెంపరీగా వీళ్ళు తీసేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే చోట కూడా దాన్ని నిలబెట్టేసుకోవాలి. ఇప్పుడు టెంట్ ఉందండి, పిక్నిక్స్కి వెళ్తుంటారు, పార్క్స్కి వెళ్తుంటారు. చాలా మంది వెనకాల టెంట్లు తీసుకుని వెళ్తారు, తాళ్ళు తీసుకుని వెళ్తారు. ఆ టెంట్ల గురించి చూడండి, వాళ్ళు టెంపరీగా ఒక చోట ఉంటారు, టెంట్ వేసుకుంటారు. మళ్ళీ ఇంకొక చోట వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకొక టెంట్ తీసేసి ఇంకొక చోట వేసుకుంటారు. అంటే వాళ్ళకి అనుకూలతను బట్టి ఉండటానికి టెంట్, తీసేసుకోవడానికి వేసుకోవడానికి. అలాగే దేవుడు కూడా దీన్ని తీసి వేసి మరలా మీరు దేవుడిని ఆరాధించాలి, అక్కడి నుంచి దేవుడి మాటలు వినబడాలంటే ఎలా ఉండాలి? దిమ్మలు ఉండాలి. కానీ భూమిలో పాతేయమని దేవుడు చెప్పలేదన్నమాట. దిమ్మలతో దాన్ని నిలవబెట్టమని చెప్పాడు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. క్రింద ఇంకా చదవండి. ఎన్నో అధ్యాయము? 26వ అధ్యాయము. ఎన్నో వచనము? 20వ వచనం. మందిరపు 2వ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలను. పడమటి తట్టు మందిరపు యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలు చేయవలెను. దక్షిణం వైపు 20 పలకలు, ఉత్తరం వైపు 20 పలకలు. 20 పలకలతో పాటు 20 పలకలకు సంబంధించిన దిమ్మలు 40 దిమ్మలు. ఇటు 40 దిమ్మలు, ఇటువైపు 45 దిమ్మలు. ఇక వెనక వైపు
పడమటి వైపు ఉంది కాబట్టి ఆ వైపు 6 పలకలు చెయ్యాలి. 6 పలకలు అనంటే ఎన్ని మూరలు చెప్పాలి ఇప్పుడు మీరు? లెక్క మ్యాథమెటిక్స్ చెప్పాలి. 6 పలకలంటే ఎన్ని మూరలు? ఒక పలకొచ్చి మూరన్నర. 9 మూరలు. అంటే 9 మూరల వెడల్పు. ఇటువైపు 20 పలకలు అన్నాడు కదా! 20 పలకలు ఇంటూ 1/1.5 మూర 30. అంటే 30 మూరల పొడుగు, 9 మూరలు వెడల్పు. ఇది ఎక్కడ? 100 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు కలిగినటువంటి ప్రాంతంలో ఇది మధ్యలో చెయ్యాలి. అర్థమైంది కదా? 100 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు ప్రహరీ కట్టాం. ఆ ప్రహరీ మధ్యలో 30 మూరల పొడుగు, 9 మూరలు వెడల్పున్న చిన్న నిర్మాణం వీలు చెయ్యాలి. ఆ నిర్మాణం పలకలతో చెయ్యాలి. ఏ పలకది? తుమ్మకర్ర. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. వెనక వైపు 6 పలకలు అన్నాడు. 23వ వచనంలో, మరియు ఆ వెనక ప్రక్కన మందిరం యొక్క మూలలకు శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపవలను, అట్లు ఆ రెంటికి ఉండవలను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలను. వెనక వైపు ఉన్నటువంటి 6 పలకలకి ఇక మూలల వైపు కూడా అటువైపు ఇటువైపు ఒకటి కలిపితే వెనక వైపు ఎన్ని పలకలు అవుతున్నాయి? 8 పలకలు అవుతున్నాయి. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇదిగోండి పలక, నిలవబెట్టిన పలక, దాని కింద కుసులు ఉన్నాయి. ఆ కుసుల కింద దిమ్మ ఒకటి చూపిస్తాడు. ఇప్పుడు చూడండి. టైం అవుతుంది అనుకోవద్దు. మీరందరూ క్లియర్గా మొత్తం నేర్చుకుని నిర్మాణం కట్టి ఓపెనింగ్ చేసి అందరూ వెళ్ళాలి. ఓకేనా? రైట్. 20 పలకలు కింద దిమ్మలు వేసేసాడు చూడండి. లైన్గా 40 దిమ్మలు వేసేసాడు. ఆ 40 దిమ్మల్లో వీటిని తీసుకుని వెళ్ళి చక్కగా పెట్టేశాడు. ఇదంతా ప్లాన్ ఎవరిది? యెహోవాది, దేవునిది, తండ్రి అయిన దేవునిది. దక్షిణ వైపు, ఉత్తరం వైపు ఉన్నటువంటి వైపులు చూపిస్తున్నాడు ఇప్పుడు. ఇక వెడల్పు అంటే వెనక భాగాన 6 పలకలు జత చేశాడు. 6 పలకలు జత చేసి మరలా వాటికి ఇత్తడి దిమ్మలు, అటువైపు ఇటువైపు మరలా ఇంకొక పలకలు కలిపాడు చూడండి. పలకలు కలిపి ఇక ఉంగరాలు, పెండు బద్దలు అన్నాం కదా, అది కూడా చూపిస్తాడు ఇప్పుడు చూడండి. ఉంగరాలు ఏంటి? ఉంగరాలు అనుకుంటారు. ఉంగరాలంటే చూసారా? అదిగో ఉంగరాల్లోనికి పెండు బద్దలు పెడుతున్నాడు. ఆ పలకలకే ఉంగరాలు. చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఆ పలకలకే ఉంగరాలు, ఆ ఉంగరాలలో నుంచి పెండు బద్దలు. ఇప్పుడు పెండు బద్ద తీసేస్తే ఏ పలక ఆ పలక డివైడ్ అయిపోతుందా? అయిపోతుంది. ఇక పలకలు డివైడ్ చేసుకుని మరలా ఇంకో చోటుకు మోసుకు వెళ్ళిపోయి అక్కడుండి అక్కడ కూడా మరలా మందిరం నిర్మించేసుకోవచ్చా? సింపుల్ వే చెప్పాడు దేవుడు వాళ్ళకి. రైట్. ఆ ఉంగరాలలో నుంచి ఆ పెండు బద్దలు. ఏ వైపు? వెనక వైపు అంటే పడమటి వైపు. అటువైపు ఏమో దక్షిణం, ఇటువైపు ఏమో ఉత్తర దక్షిణాల వైపు కూడా దేవుడు చెప్పాడు, పడమటి వైపు చెప్పాడు. ఇక తూర్పు వైపు ఆపుదాం, అది ద్వారం కాబట్టి. ఓకేనా? రైట్. చూద్దాం. 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక్క ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డికర్ర ఆ కొస నుండి ఈ కొస వరకు చేరి ఉండవలను. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఇదన్నమాట. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రల నుండి వాటి ఉంగరములు బంగారుతో చేసి అడ్డకర్రకును బంగారు రేకును పొదిగింపవలను. సొలొమోను ఎందుకు బంగారు దేవాలయం కట్టాడు? ఎందుకు బంగారు దేవాలయం కట్టాడు? ఎందుకు బంగారు దేవాలయం కట్టాడు అనుకున్నారు. అంతే కదా? దేవుడు ముందుగానే బంగారం గురించి పాత నిబంధనలో సొలొమోను గారి కంటే ముందే మోషే గారి కాలంలో బంగారంతో చేయమని చెప్పాడు. కాబట్టి సొలొమోను గారు కట్టినా ఇప్పుడు దేనితో కట్టాలి? అందుకే ఈ టెంపరరీ హౌస్ ఎందుకు? వాళ్ళంటే నడుచుకుంటూ వచ్చారు కాబట్టి, అక్కడక్కడ ఆగుతూ వచ్చారు కాబట్టి, యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు కాబట్టి టెంపరరీగా ఉండటానికి కర్రలకి వంగులు, ఆ తర్వాత పెండు బద్దలు, ఆ తెరలు, ఆ డేరాలు. మనం ఇప్పుడు స్టాండర్డ్గా కనాన దేశంలో ఉన్నాం కదా, ఇప్పుడు మనకేంటిదంతా? మనం స్టాండర్డ్గా కట్టేసుకుందాం ఇప్పుడు అని ఇక అతను ప్రాకారాన్నే బంగళాలాగా దేవుని మందిరాన్ని కట్టించేశాడు అన్నమాట.
అది దీనికి దానికి మధ్య మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయం మనకి అంతకుముందు తెలుసా? ఇప్పుడు తెలిసింది. ఓకేనా? రైట్. ఇంకా జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏం కట్టాము? మందిరం కట్టాం. మందిరం పై భాగం కట్టాలి కదా ఇప్పుడు. పై భాగం ఎలా ఎలా దేవుడు చేయమని చెప్పాడు? అది కూడా కొద్దిగా మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 26వ అధ్యాయము పైకప్పుల గురించి. నిర్గమాకాండం 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఇప్పుడు ఆ మందిరం తెరలతో చేయమని చెబుతున్నాడు. ముందు తుమ్మకర్రతో ఆ పలకల ద్వారా ఏమంటారు, గోడలు నిర్మించాం మనం. గోడలనేమో తుమ్మకర్రతో మనం నిర్మించాం. ఇప్పుడు మందిరానికి పైకప్పు తెరల గురించి చెబుతూ ఏమంటున్నాడు చూడండి. నీల ధూమ్ర రక్త వర్ణములు గల, అంటే బ్లూ కలర్, వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్. బ్లూ రంగు, వంకాయ రంగు, ఎరుపు రంగు, ఈ 3 రంగుల గల తెరను చేయమని చెప్తున్నాడు. ఎలా చేయమంటున్నాడు? మొదటి వచనంలోనే, వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. అంటే ఇప్పుడు దాని మీద ఏం బొమ్మలు ఉండాలి? కుట్టు మిషన్లతో ఈరోజు చాలా మంది వస్త్రాల మీద ఎన్నిటిని కుట్టేస్తున్నారు. ఏనుగు బొమ్మలు కుట్టేస్తున్నారు, సింహ బొమ్మలు కుట్టేస్తున్నారు, అలాగే చాలా పక్షుల బొమ్మలు కుట్టేస్తున్నారు. పువ్వులు, కాయలు, పండ్లు, పలహారాలు అన్నీ ఉంటున్నాయి. అలాగే దేవుడు చెప్పిన ఆ తెరకి ఏం ఉండమని చెప్పాడు? ఏం ఉంచమని చెప్పాడు? కెరూబులు. కెరూబులు అంటే దేవదూతలు కలిగిన తెరగా ఉండాలి. నెక్స్ట్, ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఇదేంటి? పొరుగేమో 20 మూరలు, వెడల్పేమో 4 మూరల. ముందు చూసినప్పుడు దానికేమో 20 ఎన్ని మూరలు పొడుగు అని చెప్పాం? 30 మూరలు పొడుగు అని చెప్పాం. వెడల్పు వచ్చేసరికి ఎన్ని మూరలు అన్నాం? 9 మూరలు అన్నాం. ఇది సూట్ అవుతుందా తెర? అవుతుందా? 4 మూరలు వెడల్పు అంటే సూట్ అవటం లేదు. ఎలా సూట్ చేయాలి? ఎలా దీన్ని సెట్ చేయాలి? క్రింద చదువుకుందాం. ఓకేనా? రైట్. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. ఇప్పుడు ఎన్ని తెరల గురించి చెప్పాడు అక్కడ దేవుడు? ఎన్ని తెరలు చేయమని చెప్పాడు? 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. ఇప్పుడు 5 తెరలని జత చేయండి, ఎంత బారవుతుంది? ఇప్పుడు మరలా చెప్తున్నాను మీకు, మళ్ళీ క్యాల్కులేట్ చేయండి. ఒక తెర వచ్చి ఎంత పొడుగు, ఎంత వెడల్పు? 20 మూరల పొడుగు, 28 మూరలేమో వెడల్పు, 28 ఏమో వెడల్పు. అంతేనా? మీరు ఆశ్చర్యార్థకంగా చూస్తున్నారు నా అంక. ఓకేనా? ఏదో అర్థం కానట్టుగా చూస్తున్నారు. చూడండి అమ్మా, ఎంత పొడుగు? 28. 28ఏనా? 28 పొడుగు. వెడల్పు ఎంత? 4 మూరలు. దాన్ని ఎలా జత చేయమన్నాడు, ఎలా చేశాడు? వీడియో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. కనిపిస్తున్నాయి కదా? ఒక తెర వచ్చేసరికి పొడుగ్గా ఉంది. 4 మూరల వెడల్పుతోనూ 28 మూరల పొడుగుతోనూ ఉన్న దానిని ఇప్పుడు దాన్ని జత చేస్తున్నాడు దేవుడు. ఇంకా క్రింద చదువుతాం. 26వ అధ్యాయము 4వ వచనంలో, తెరల కూర్పు చివరను మొదటను తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. 2వ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఇప్పుడు తెర కూడా వేరే చోటకు తీసుకుని వెళ్ళాలంటే మొత్తం ఇంత పెద్ద తెర ఎందుకు తీసుకుని వెళ్ళాలి? కొలుకులు పెట్టేసుకుంటే సింపుల్గా ఏ తెరకు ఆ తెర కూడా విడిపోతుంది. అక్కడేమో పలకలను విడగొట్టేసాం, ఏంటి పెండు బద్దలు తీసి ఆ ఉంగరాలలో నుంచి. ఇక్కడ కొలుకులు తీసేస్తే తెరలు కూడా విడిపోతున్నాయి. అంటే ఇప్పుడు తెరలను కూడా ఎలా జత చేయమని చెప్పాడు? డైరెక్ట్గా కుట్టేయమని చెప్పేయలేదు, కొంకులు తయారు చేయమని చెప్పాడు. ఇక 5వ చూడండి, 5వ వచనం. ఒక తెరలో 50 కొలుకులు చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ 2వ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలను. అది ఒకటే మందిరమగును. అన్ని తెరలు కలిసిన వేరు వేరు మందిరాలు అవుతుందా, ఒకే మందిరం అవుతుందా? ఈ పాట మీకు లాస్ట్లో
అన్ని కొలుకులు కలిసి అన్ని తెరలు కలిసినా ఎందుకు ఇక్కడ ఒకే మందిరం అన్నాడు? దేవుడు చెప్పింది ఒకే మందిరం గురించి, 2 మందిరాల గురించి కాదు. ఎందుకు ఒకే మందిరం అంటున్నాడు? ఓకేనా? రైట్. మీ అందరికి తర్వాత అర్థమవుతుంది ఈ విషయాలన్నీ. 7వ వచనం. మరియు మందిరపు పైన గుడారముగా మేక వెంట్రుకతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటి. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలను ఒకటిగాను, ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడమవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, 2వ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు. ఇక్కడ ఏమన్నాడు మరలా? ఎన్ని గుడారాలగునట్లు? ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కోర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరపు వెనుక ప్రక్క మీద వేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరను, ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోలుతో పైకప్పును, దాని మీదుగా సముద్రవత్సల తోలుతో పైకప్పును చేయవలెను. ఎన్ని తెరల గురించి చెప్పాడు ఇక్కడ, మీకు అర్థం కావాలి. ఈ గుడారానికి లోపల ఉన్నటువంటి మందిరానికి పైకప్పు విషయానికి వస్తే కెరూబులు కలిగినటువంటి తెర ఒకటి, తర్వాత పొట్టేళ్ల తోళ్ళు వంటి తెర 2, ఆ తర్వాత సముద్ర వత్సల తెర. అంటే సముద్ర వత్సలు ఏంటి? మరలా ఇక్కడ చేపల తోళ్ళ నుంచి వచ్చినటువంటి తెరను కూడా దేవుడు చేయమని చెప్పాడా? అంతే కదా. అంటే సముద్ర వత్సల తెర కూడా దేవుడు చేయమని చెప్పాడు. మొత్తం ఇన్ని తెరలతో ఆ పైకప్పుని కప్పమని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. 1 కెరూబులు కలిగినటువంటి తెర, 2 మేక వెంట్రుకలు కలిగిన తెర, 3 4 సముద్ర వత్సల తెర. దీన్ని ఏమంటున్నాం ఇప్పుడు? ప్రత్యక్షపు గుడారము. ఆ ప్రత్యక్షపు గుడారములు ఇప్పుడు ఈ భాగం ఏంటి తెరలతో కప్పింది? మందిరం. ఈ మందిరంలో దేవుడు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని రెండింటిని దేవుడు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ ఈ కనిపిస్తున్న దానిలో యాజకుడు మనకు కనిపిస్తున్నాడు. అదిగోండి, ఈ యాజకునికి ఆ ముందటి గదికి మధ్యలో మరల ఇంకొకటి అడ్డుగా ఉంది, చూసారా తెర? అంటే ఇప్పుడు దాన్ని కూడా దేవుడు చేయమని చెప్పాడా? అది ఎక్కడుంది మీకు? మొత్తం నిర్గమాకాండం 25, 26, 27 ఈ 3 అధ్యాయాలు కవర్ అయిపోతుంటాయి ఈ విషయంలో. ఓకేనా? చూడండి 26వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అని కెరూబులు గలదిగా చేయవలెను. ఇది దేనికిది? అడ్డ తెర. అంటే మందిరంలోనే అడ్డంగా ఉండాలి. మరలా మందిరాన్ని విడగొట్టాలి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అని రెండిటిగా చేయటానికి అడ్డతెర ఉండాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన సిలువ వేస్తున్నప్పుడు, ఆయన చనిపోతున్నప్పుడు పరిశుద్ధులందరూ కూడా సమాధిలోనే లేచినప్పుడు ఇంకొకటి జరుగుతుంది అక్కడ. ఏంటో తెలుసా? మందిరపు అడ్డు తెర చినిగిపోయింది అని అంటారు. అది ఎందుకు చినిగిపోయింది? అది కూడా మీకు తర్వాత లాస్ట్లో వస్తుంది. ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, తర్వాత పార్ట్ 2లో. ఓకేనా? రైట్. ఇప్పుడు అడ్డతెర చినిగింది అనేది గుర్తుంది కదా. ఇప్పుడు అది మనం అడ్డతెర చినిగిందంట అంతే అనుకున్నాం. కానీ ఇక్కడికి వస్తే అర్థం ఏం చూసారా? అడ్డతెర అంటే ఇదా, ఇది చిరిగిందా అని ఇప్పుడు మనం క్లియర్గా స్పష్టంగా చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 32వ వచనంలో, తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. ఎన్ని స్తంభాల మీద వేయాలి ఇప్పుడు దానిని? ఇదిగోండి, ఇప్పుడు మందిరంలో లోపలికి వెళ్ళాం. ఎంతసేపు బయట నుంచి చూస్తాం, కనీసం లోపలికైనా తీసుకెళ్ళి చూపించరా అంటారు కదా. అందుకే ఇప్పుడు లోపలికి వెళ్ళాం. ఇప్పుడు లోపలికి వెళ్తే ఎన్ని స్తంభాలు ఉన్నాయి అక్కడ? 4 స్తంభాల మీద దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు
అడ్డతెరగా దాన్ని వేశాడు. అడ్డతెర, ఓకేనా? అడ్డతెరగా దాన్ని వేలాడదీశాడు. ఇప్పుడు మందిరం ముందటి దానిని, మందిరపు వెనకటి దానిని 2 గదులుగా దేవుడు ఆ తెర ద్వారా నియమించడం అనేది, చేయటం అనేది మనకి జరిగింది. ఇప్పుడు దీనిని ఏమంటున్నాం? మందిరం అని అంటున్నాం. ఓకేనా? ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దీనిని ఎలా చేయమని చెప్పాడు? తుమ్మకర్రతో మందిరాన్ని చేయమని చెప్పాడు. స్తంభాలు, ఎన్ని స్తంభాలు? 20 స్తంభాలు. దక్షిణ వైపున 20, ఉత్తరం వైపున 20, మొత్తం 40. ఆ తర్వాత ఈ వెనక వైపున 10 స్తంభాలు, మొత్తం తర్వాత ఎన్నైనాయి ఇప్పుడు? 50. ఆ తర్వాత ముందు 10, ఎన్నయ్యాయి? 60. ఇంకొక విషయం ఏంటో చెప్పమంటారా? ఈ 60 స్తంభాలలో కూడా ఒక అంగుళం పైకి కానీ ఒక అంగుళం కిందకి కానీ లేవు. అన్ని స్తంభాలు కూడా కొలతతోనే చేయమని చెప్పాడు. అదే కొలత. ముందు ఏ స్తంభం ఎంత ఎత్తులో చేస్తున్నావో, ఎంత ఎత్తు చేయమని చెప్పానో అన్ని స్తంభాలు అంతే ఎత్తులో ఉండాలి, ఒకే ఎత్తులో ఉండాలి. స్తంభాలు ఒకే ఎత్తు ఏంటి? అది మరలా పార్ట్ 2, ఓకేనా? తర్వాత ఆ స్తంభాలకి మరలా తెల్లని తెర. ఆ తర్వాత ద్వారానికి వచ్చేసరికి నీలి ధూమ్ర రక్తవర్ణముల తెర. ఈ నీలి ధూమ్ర రక్తవర్ణముల తెర దాటుకుని వెళ్ళిపోతే మందిరం, ఆ మందిరానికి 20 పలకలు, 3.5 వెడల్పు, 10 మూరల పొడుగు. అది దక్షిణానికి, ఉత్తరానికి. ఇక వెనక వెళ్ళిపోతే అదే 10 మూరల పొడుగు, 3.5 ఎత్తులో ఉన్నటువంటి దానిని కూడా 6 పలకలు చేయమని చెప్పాడు. మూలలకి ఇంకొక 2 జత చేయమని చెప్పాడు. మొత్తం 8 అయ్యాయి. ఆ తర్వాత ఆ మందిరంలోనే అతి పరిశుద్ధ స్థలాన్ని విడగొట్టడానికి దేవుడు చేయమన్నది తెర. ఆ తెరకి ఎన్ని స్తంభాలు? మరలా 4 స్తంభాలు. ఈరోజు ఒక్కసారి ఆ మొత్తం ఆ మందిరాన్ని ఒక వీడియోలో చూసి వచ్చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత పార్ట్ 2లో సుస్పష్టమైన వివరాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు క్లియర్గా ప్రతిదీ మీరు చూశారు, విన్నారు. ఈ మాటలన్నీ కూడా మీరు గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం అంటే మీకు కూడా ఒక అంచనా, ఒక అవగాహన, ఒక ఇమాజినేషన్ మీకు రావాలి. అందుకోసం ఈ వీడియో నేను మీకు చూపించడం అనేది జరిగింది.